Bigalo, welcome back to It's Me Srijay Shetty channel. Let's make chips, aloo chips. వన్స్ అపాన్ ఏ టైం లాస్ట్ ఇయర్ ఎప్పుడో ట్రెండీ అయిన ఆలు చిప్స్ ఇప్పుడు చేసిన ఎందుకంటే ఇప్పుడు నాకు ఓపిక వచ్చింది. అందులో కొంచెం ఆలు కూడా మెత్తబడుతున్నాయి. కర్రీస్ అయితే 2 days స్టిల్ 1 day 2 days తింటాం కానీ ఎవ్రీడే అయితే తినలేం కదా. దట్స్ వై నేనైతే ఇంక ఈరోజు మేకింగ్ ప్రాసెస్ మొత్తం చూపిస్తా. ఫస్ట్ అయితే ఇలా ఆలు స్లైడర్ అని ఉంటుంది కదా, ఆలు చిప్స్ చేసుకోవడానికి ఆ స్లైడర్ తీసుకొని నేనైతే ఆల్రెడీ చిప్స్ చేసుకున్నా, అందుకే అంత గలీజ్గా ఉందని చెప్తున్నా అక్కడ. ఇంక ఇలా మంచిగా చిప్స్ అనేది ఇలా చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా మీకు ఎలా చేయాలో కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. లెట్స్ గో అనమాట. ఎలా చేయాలో కూడా చూపిస్తాను. ఇంకా మంచిగా ఇలా స్లైడర్ పెట్టుకొని ఇలా చేయాలి. మీకు చూపిస్తే నాకు ఇంకా అప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు, దట్స్ వై చేయించాక చూపిస్తా అనేసి అన్నాను. ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో మంచిగా చిప్స్. ఇలా ఒక సైజులోనే చేయమని అంటారు కానీ ఇట్స్ నాట్ పాసిబుల్. మేబీ మమ్మీ వాళ్ళకి పాసిబుల్ అవుతుంది కానీ వీఆర్ కిడ్స్ కదా, మనకి పాసిబుల్ కాదు. దట్స్ వై మనకి వచ్చిన షేప్స్లో మనం చేసుకుందాం. మా మమ్మీ అయితే స్టిల్ షాక్ అనమాట ఎండ్ రిజల్ట్ చూస్తే. ఎందుకంటే నేను ఏదో కోతి పని చేస్తున్నాను వదిలేసింది, అన్ని ఆలుగడ్డలు ఇచ్చి వదిలేసిన దానికి మనం పొరపాట్లు పడేయొద్దు. ఎందుకంటే తంతది ఇంకా అవి ఇట్లా మొత్తం వేస్ట్ చేస్తే. దట్స్ వై ఇంకా నేనైతే మంచిగా అన్నీ చేసేసుకున్నా, చాలా అయినాయి. ఇంకా దీన్ని ఏం చేయాలంటే ఒక వామ్ వాటర్ పెట్టి వామ్ వాటర్లో కొంచెం ఉడికియాలి అనమాట. ఇలా చింపితే అది కొంచెం ఇట్లా రావాలి. అట్లా నేనైతే హీట్ చేసుకుంటున్నాను వామ్ వాటర్లో. అవి అంటే మరీ మెత్తగా ఉడికించుకుంటే రాదు. ఎట్లా అంటే జస్ట్ ఇట్లా పట్టుకుంటే ఇట్లా కొంచెం అవ్వాలి, మరీ మెత్తగా కాదు, మరీ ఐ మీన్ అట్లా కాదు, ఒక మిడిల్గా అట్లా నేను చూపించినట్టు అట్లా చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఉడికిపోయినవన్నీ ఒక దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ చిప్స్ షిఫ్ట్ చేసుకునే అన్నీ తీసుకెళ్ళి టెర్రస్ మీద ఆరేసేయాలి. ఐ మీన్ ఇట్లా వడియాలు పెడతారు కదా, అలా మొత్తం ఒక్కొక్క స్లైడ్ని సపరేట్ చేసి పెట్టాలి. నేను అది కూడా చూస్తున్నా. చూడండి ఇలా మంచిగా ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. నేను మా తమ్ముడు కష్టపడి వేసుకున్నాము. మా బట్టలు చూడండి మొత్తం కింద పడిపోయినాయి అసలు. మొత్తం అలా పెట్టేసుకొని ఈవినింగ్ అయ్యేవరకు చూడండి మంచిగా ఎండిపోయింది గాయస్. ఇట్స్ రైట్ టు చిప్స్ అనమాట. ఇప్పుడు మనం మంచిగా ఒక్కొక్కటి ఇట్లా అతుక్కుంది. నేనైతే కిందికి తీసుకొచ్చేసి ఇంకా మొత్తం అన్నీ సపరేట్ చేసేసి మంచిగా నీట్గా ఒక దాంట్లోకి తీసేసుకున్నాను అనమాట. ఇలా అయితే మీరు కూడా చిప్స్ ట్రై చేయండి. నేను ఇంకా రిజల్ట్ కూడా చూపిస్తా ఎలా వచ్చినాయో. నేనైతే కిందికి వచ్చేసి అన్నీ ఒక బౌల్లోకి వేసుకొని షిఫ్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. కానీ ఇంత ప్రాసెస్ చేస్తే అవి స్టిల్ ఒక 1 week కూడా ఉంటాయో ఉండవో అట్లా అవుతుంది మా ఇంట్లో. మంచిగా తింటాము. చూడండి ఇంకా నేనైతే హీట్ చేసి కూడా చూపిస్తాను. లిటరలీ చెప్తున్నా, ఐఎమ్ షాక్ దిస్ రిజల్ట్. ఫైనల్లీ ఇంకా ఇవనేది ఆయిల్లో వేయించుతున్నా అనమాట. చూడండి